హాయ్ అండి, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ సత్యనారాయణ మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మరింత మంచి అప్డేట్తో పై నెట్వర్క్ గురించి మీ ముందుకు వస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో మధ్యలో స్కిప్ చేసి వెళ్తే కూడా మీకు అర్థమవ్వదు. నేను స్టెప్స్ టు స్టెప్ మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు అందరూ సహకరించి ఇది ఇంచుమించుగా 15 నిమిషాలు వీడియో వస్తుంది. అందరూ కూడా చక్కగా వీడియో చూడండి, 1-2 సార్లు చూడండి. దానివల్ల మీకు అర్థమవుతుంది. నెగిటివ్ కామెంట్స్ చేసిన ప్రాబ్లం లేదు. ఇదంతా పాజిటివ్గా తీసుకునే వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు స్క్రీన్ మీద ఓపెన్ చేసిన వెంటనే అలా వచ్చింది కదా. టాప్ లెఫ్ట్లోని 3 గీతలు ఉంటాయి. హోమ్, మెయిన్ నెట్, కింద పై బ్రౌజరు, లాస్ట్లో ప్రొఫైలు మెయిన్ నెట్ చెక్ లిస్టు అందరూ కంప్లీట్ చేసుకోండి. అలాగే ప్రొఫైల్లో 5 స్టెప్పులు ఉంటాయి. మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో 9 స్టెప్పులు ఉంటాయి. 8 స్టెప్పులు కంప్లీట్ చేసుకోవాలని చెప్పాం. ఇప్పుడు పై బ్రౌజర్ ఉంది కదా మెయిన్ నెట్ కింద, ఆ పై బ్రౌజర్లోకి వెళ్ళగానే సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అని ఉంటుంది. సైన్ ఇన్ టు పై బ్రౌజర్ క్లిక్ చేస్తే ఈ విధంగా 9 యాప్లు వస్తాయి. చూడండి, ఫైర్ సైడ్, వ్యాలెట్ ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత అది ఎలాగలో చూడండి. ఈ వీడియోలో నేను మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సైన్ ఇన్ టు పై బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇలా యాప్స్ ఉంటాయి కదా. ఫైర్ సైడ్, వ్యాలెట్, బ్రెయిన్ స్టాము, మైను, బ్లాక్ చైను, డెవలప్, కేవైసీ, చార్టు, ప్రొఫైలు ఈ విధంగా ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో లాస్ట్లో ఎక్స్ప్లోర్ ది ఎకోసిస్టమ్ అని అందులో క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ముందు వీడియోలో చేసాం కదా, ఈ యాప్స్ ఈ విధంగా ఉంటాయి. స్టార్టింగే కనిపిస్తుంది మెయిన్ నెట్, టెస్ట్ నెట్, కామర్సు, గేమ్స్, ఎన్ఎఫ్టీ, సోషల్, ఎడ్యుకేషన్, హెల్త్, ట్రావెల్, యూటిలిటీస్ ఈ విధంగా డి యాప్స్ అనేవి ఉన్నాయి కదా. మెయిన్ నెట్లో స్టార్టింగే మ్యాప్ ఆఫ్ పై మెయిన్ నెట్ అని కనిపిస్తుంది. చూడండి, ఇందులో మ్యాప్ ఆఫ్ పై అని కనిపిస్తుంది కదా. లాంగ్వేజ్ ఇంగ్లీష్ +7, డెవలపరు, మ్యాప్ ఆఫ్ పై, అబౌట్ ది యాప్ డీటెయిల్స్, ప్రివ్యూస్, మ్యాప్ ఆఫ్ పై అని కనిపిస్తుంది. చూడండి కింద పైన ఓపెన్ యాప్. This is an in development app showcased for testing purpose and is not fully vetted or verified by Tycoon here. This app may be removed if violations are reported. Pioneers should use this app at their own discretion and never share passphrase or personal information with any external party అని చెప్పి వచ్చింది కదా. ఇదంతా టెస్టింగ్ ఫేజ్లో ఉంది. దీన్ని ఏ విధంగానూ మిస్యూజ్ చేసుకోకండి. ఈ యాప్ అనేది రిమూవ్ అయిపోద్ది. ఇది ప్రస్తుతం టెస్టింగ్లో ఉంది. రియల్గా ఓపెన్ మైనట్ ఓపెన్ అయినప్పుడు మనకి యాప్ అనేది రిమూవ్ అయిపోద్ది. అప్పుడు రియల్ లైఫ్లో మనం ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆ యాప్స్ అప్పుడు డి యాప్స్ అనేవి వస్తే ఇదంతా టెస్టింగ్ పేజ్ ఉందని చెప్పి చెప్తున్నాడు. దీన్ని ఏ విధంగానూ వైలేషన్ అయితే చేయొద్దని చెప్తున్నాడు. చేస్తే కనుక మీ ఓన్ రిస్క్. సరే, ఓపెన్ యాప్. ఇది జస్ట్ మనం ఎవరెవరైతే ప్రపంచం అంతా మర్చెంట్లు అనేది దీంతో టైఅప్ అయి ఉన్నారనేది అంతా కూడా ఈ మ్యాప్లో చూసుకోవచ్చు. మొత్తం ప్రపంచం అంతా ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా ఈ మ్యాప్ అనేది వస్తుంది. చూడండి, ఇలా క్లిక్ చేస్తే సౌత్ ఆఫ్రికా, ఇలా కొద్ది మినిమైజ్ చేస్తే సౌత్ ఆఫ్రికా, టాంజానియా, చూడండి ఇండియా మ్యాప్ కనిపిస్తుంది. ఇండియా, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, భోపాల్, లక్నో, ఆగ్రా, న్యూఢిల్లీ, బీహార్, కోల్కతా, కటక్, విశాఖపట్నం ఈ విధంగా కనిపిస్తుంది మ్యాప్. మొత్తం వరల్డ్ మ్యాప్ అంతా మీరు ఇందులో చూసుకోవచ్చు. మన దగ్గరలో ఉన్న దేశాలు చూడండి. మలేషియా, ఇండోనేషియా, మలేషియా, ఇండోనేషియాలో కూడా
ఎక్కువ బార్టరింగ్ అనేది జరుగుతుంది కదా, అందుకని నేను మన దగ్గరలో ఉన్న దేశాలు అని చెప్పాను. ఇంకా దానికన్నా దగ్గరలో ఉన్నాయి. జకర్తా అంటే ఇండోనేషియా క్యాపిటల్. ఇండియా పక్కకి వెళ్తే చూడండి, కిందన టాంజానియా, ఆస్ట్రేలియా, అమెరికా, అన్ని దేశాలు కూడా ఉన్నాయి. మనం మలేషియాలో చూడండి, మలేషియా ఇండోనేషియాలో ఏమేమి బార్డరింగ్ చేస్తున్నాయో చూద్దాం. యాప్స్ అనేవి స్లోగా ఓపెన్ అవుతాయి, స్పీడ్గా చెప్పలేదని చూడకండి. ఎందుకంటే నేను మీకు ఇదంతా చూపిద్దామని చెప్పేసి నేను ఇదంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. అంతేగాని ఈ మ్యాప్ చాలామందికి ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలియదో, అందుకని నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి లాస్ట్ మంత్ నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వీక్ దాకా మ్యాప్ ఇచ్చాడు. సో తర్వాత మ్యాప్ తీసేయడానికి కొన్నాక ఈ విధంగా కూడా ఆప్షన్లోకి వెళ్ళి మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనే దానికోసం నేను మీకు ఇవన్నీ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. ఇండోనేషియా, ఇలా బై అని కొడితే కింద కనిపిస్తుంది మీకు. వీళ్ళ నెంబర్లు కూడా ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇలా బ్యాక్ రాగానే మళ్ళీ ఓపెన్ అవుతుంది. చూడండి, మలేషియాలో ఏ రెస్టారెంట్లు, షాపులు యాక్టివ్గా ఉన్నాయో చూడండి. ఇలా మీరు మ్యాప్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఎందుకంటే నేను ఓపెన్ చేసి ప్రతిదీ మీకు చూపించాలనంటే అది మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు తొందరగా రావడం లేదు. టెస్టింగ్ పేజీలో ఉంది కదా, స్లోగా ఉంది సైటు. ఇలా కేప్ కానీ ఇంటీరియర్, సో మీరు ఇలా మ్యాప్ ఓపెన్ చేసి చూసుకోండి, మీకు కూడా కనిపిస్తుంది, మీ సెల్లో ఉంది కాబట్టి. ఇలాగ మన పక్కన ఉన్న దేశాలు అయితే మలేషియా, సింగపూరు, ఇక ఈ దేశాల్లో అయితే మీకు యాక్టివ్గా సెల్లర్స్, బయర్స్ కూడా ఉన్నారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది చూడండి. మనకు అంటుకొని ఉన్న దేశం ఏదన్నారంటే శ్రీలంకలో కూడా ఉన్నారు. మనం ఇండియా మ్యాప్ అంతా చూడండి నిండిపోయింది పై మార్కింగ్తో. చూడండి కిందన మధురై, తిరువనంతపురం, కొచ్చి, కోయంబత్తూరు, దాని కిందన చూసుకుంటే మధ్యలో మన ఇండియాకి శ్రీలంక మధ్యలో సముద్రం ఉంటుంది. చూడండి కిందన సముద్రం మధ్యలో ఆ గ్యాప్ అంతా సముద్రం అనమాట. వెల్లూరు, చెన్నై, ఇలా వస్తే మచిలీపట్నం, భీమవరం, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం. లొకేషన్ చూడండి, విశాఖపట్నం. నాది విశాఖపట్నమే, అందుకే కొద్దిగా ప్రౌడ్గా చెప్తున్నాను విశాఖపట్నం చూడండి అని చెప్పేసి. పక్కన అమరావతి, ఇండోర్, భువనేశ్వర్, అహ్మదాబాద్. ఎందుకనంటే మళ్ళీ ఇది ఎందుకు నేను చదవాల్సి వస్తుందంటే కొంతమంది కామెంట్లో పెడతారు, ఇండియా మ్యాప్ ఓపెన్ చేసి నువ్వు అవి చదివవు కదా ఎక్కడున్నాయని అంటారు. మళ్ళీ దానికోసం నేను పర్టికులర్గా చదవాల్సి వస్తుంది. గ్వాలియర్, మనీసర్, చురు, ఇవన్నీ కూడా ఇండియాలోవే. లుధియానా, డెహ్రాడూన్, బెర్లీ. చూడండి ఇండియా మ్యాప్ మొత్తం నిండిపోయింది పై యాప్లతో. 70,000 స్టోర్లు మొత్తం మ్యాప్లో రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా కింద చూడండి సెల్ అని ఉంది కదా, ఇలా ఆప్షన్లోకి వెళ్ళి మనం అందులో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఇంకా పెండింగ్ ఎవరైనా ఉంటే అందులో వెళ్ళి మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి. మనం ప్రపంచం అంతా కూడా మన ఇండియాలో ఇంకా ఈవెంట్స్ జరుగుతున్నాయి. బయట
కిలిమంజారో, ఇండోనేషియా, మనకి శ్రీలంక అవ్వచ్చు, తైవాన్, వియత్నాం, ఈ దేశాలు ఆల్రెడీ జీసీ వాల్యూతో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. మొబైల్స్ అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు, అపార్ట్మెంట్లో హౌసులు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, జ్యువెలరీ అవ్వచ్చు. కానీ ఎక్కడనేది మీరు నాకంటే కూడా మీరు ఓపిక్గా ఇందులో ఏమైనా యాక్టివ్ సెల్లర్స్ ఎవరైనా ఉంటే కూడా నాకు మెసేజ్ చేయండి. లేదంటే నాకు మెసేజ్ పెడితే మీ నెంబర్ పెట్టినా కూడా నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇదిలా ఓపిక్గా నేను ఓపెన్ చేసి పెట్టాలంటే ఎక్కడన్నా యాక్టివ్ సెల్లర్స్ రియల్గా ప్రజెంట్ జరుగుతున్నాయనేది మన ఇండియాలో అయితే ఇంకా ఐడెంటిఫై పెద్దగా అవ్వలేదు. కాబట్టి మీరు ఎవరైనా మ్యాప్ ఓపెన్ చేసి నాకు పెట్టినట్లయితే నేను ఎలా వీడియో చేసి 10 మందికి నేను రీచ్ చేయగలను. ఇదంతా ఓపెన్ చేసి నేను చూసి ఇందులో వీడియో చేయాలంటే 2-3 గంటలు పడుతుంది. 2-3 గంటలు 10 నిమిషాలు వీడియో పెడితేనే లెంత్ అయిపోయి చాలామంది చూడకపోతారేమో అని చెప్పేసి నేను ఇలా సార్ట్అవుట్ చేసి పెడుతున్నాను. సో మ్యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసి చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చూడండి. అహ్మదాబాద్, గుజరాత్, జామ్నగర్, ముంబై చూడండి. మలేషియా, ఇండోనేషియా కిందకి వెళ్ళిపోతే ఐసోలేటెడ్గా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కనిపిస్తాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా రేడియస్ పెద్దది, భూభాగం చాలా పెద్దది. మన ఇండియా మ్యాప్ ఎంత కనిపిస్తుంది? ఆస్ట్రేలియా మ్యాప్ చూడండి. ఆస్ట్రేలియా మ్యాప్ 3 కనిపిస్తుంది. ఆస్ట్రేలియా భూభాగం ఎక్కువ. నాకు ఎవరైనా ఉంటే తప్పుకుంటే క్షమించండి, అంతవరకు తెలుసు. ఇంకా ఇంతగా నాకు శ్వాసలు తెలదు. చూడండి, మెల్బోర్ను ఆస్ట్రేలియా, సిడ్నీ, మెల్బోర్ను, బ్రిస్బేను. కింద కామెంట్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మంచి మంచి దేశాలన్నీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. భగవంతుడి దయ వల్ల మనకి ఇది ఒక అవకాశం వచ్చింది. దేవుడి దయ వల్ల అందరూ ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని. ఓకే, నెక్స్ట్ ఇందులో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది కూడా ఇంకో వీడియో చేస్తాను మ్యాప్లోనే. ఓకేనా? ఇంకే ఎలాంటి వీడియోస్ కావాలనేది పై మీద మీరు నాకు కింద కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి దయచేసి. ఈ వీడియోకి నాకు కనీసం 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు చాలామంది, నాకు సపోర్టింగ్ ఇవ్వడం లేదు. మీరు చూసే ప్రతి ఒక్కరు 4000, 3000 మంది చూస్తున్నారు కదా. ఒక్కొక్కరు 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించలేరా? నా కోసం ఒక రోజు కష్టపడి మీ ఫ్రెండ్ సర్కిల్లో 10 మంది, 20 మంది ఉంటారు. గ్రూపుల్లో షేర్ చేయండి, ఫేస్బుక్లో షేర్ చేయండి. ఎందుకంటే రేపు పొద్దున్న భవిష్యత్తు మనం పై నెట్వర్క్ మీద డిపెండ్ అవుతున్నాం. దీనంతా కూడా మనం వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ ద్వారా మనకు వెళ్ళి ఈ జీసీ వాల్యూ అనేది దేవుడి దయ వల్ల మనము జీసీ వాల్యూ ద్వారా మనము రేపు పొద్దున్న దానివల్ల మనం సర్వైవ్ అయినట్లయితే మన ద్వారా 100 మంది కుటుంబాలు బాగుంటాయి, మనం బాగుంటాం, మనం బాగుండడంతో పాటు. అందుకని మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని, నేను బాగుండాలని, మీ బ్లెస్సింగ్స్ కావాలి. అలా మీరు బాగుండాలి. నా రిఫరెన్స్ అంతా కూడా కనీసం నా టార్గెట్ ఏంటంటే కనీసం 100-150 మంది కుటుంబాలు బాగుండాలి నా ద్వారా అనేది నా టార్గెట్. ఎందుకంటే నా రెఫరల్స్ ఇంచుమించుగా 195 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. ఇంకా కొత్తగా చేసుకునే వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి, మైనింగ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక 50 మంది నుంచి 100 మంది దాకా రెఫరల్ చేసుకోండి. 100 మందిని రెఫర్ చేసుకొని మీరు మైనింగ్ చేపిస్తే గంటకు ఒక కాయిన్ వస్తుంది. ఇప్పుడు మన కాయిన్ మార్కెట్ క్యాప్లో 4500 రూపాయలు ఉంది ఒక కాయిన్. రేపు పొద్దున్న లిస్టింగ్ అయిపోయి జీసీ వాల్యూ అయితే ఒక్కొక్క కాయిన్ 2.5 కోట్లు ఒక్కొక్క కాయిన్. ఆలోచించండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫుల్ టైం జాబ్ చేస్తున్నారు బయట దేశాల్లో, యుఎస్, అమెరికా, కెనడా, యూకే. ఆల్రెడీ కార్లు, అపార్ట్మెంట్లు, ఇల్లులు, జ్యువెలరీ, ఇదే కదా మనకు కావాల్సింది. నిత్యావసరాలు అన్నీ కూడా ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి జీసీబీ వాల్యూ మీద. 100 రూపాయలు, 50 రూపాయలకి అమ్మేసుకునే కాయిన్ కాదు ఇది. జాగ్రత్త దాచిపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా రెఫరల్ చేసుకోండి. ప్రతి ఒక్కరు స్టోరీలు చెప్తారు, నాకు కూడా స్టోరీలు చెప్తున్నారు. లేదంటే నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేసిన 195 మంది ఏంటి, 2000, 5000, 10,000 మంది రెఫర్ చేసుకోవచ్చు కదా. ప్రతి ఒక్కరు స్టోరీ చెప్తారు. నేను ఈరోజు కూడా సంవత్సరం నుంచి నేనున్న ఊరికి, నేను నా సొంత ఊరికి వస్తే నర్సీపట్నం దగ్గర, తునికి నర్సీపట్నం మధ్యలో ఉంటాను నేను. మా ఊరు వస్తే చాలామంది ఎస్కేప్ అవుతున్నారు. ఉండమాయా, ఉండే తమ్ముడు అని చెప్పేసి ఇంకా కూడా సొల్లు కబుర్లు చెప్పి తప్పించుకుంటున్నారు. ఏం చేస్తాం? మనం రెఫరల్ చేసిన వాళ్ళు ఆడి ద్వారా వచ్చిన కాయిన్, ఆడు కేవైసీ అయితేనే నాకు కూడా ఆడి ద్వారా వచ్చిన కాయిన్లు వస్తాయి. అందుకని ఆడు ఏం చెప్పినా, ఆడ చిరాకు పడినా, ఆడు కొట్టినా తిట్టినా నేను వెళ్ళి ఆడు కేవైసీ చేసుకోవాలి. ఆడికి అవసరం లేకుండా పర్లేదు, ఆడి ద్వారా వచ్చే మైనింగ్ కాయిన్లు మనకు కావాలి కదా.
అందుకని ఆ ప్రయత్నం జరుగుతుంది. మీరు కూడా అలానే చేయండి. చూడండి ఇండియా మ్యాప్ మొత్తం నిండిపోయింది. ప్రతి ఒక్కరు దయచేసి 10 నుంచి 20 మంది నా కోసం మీరు ఇంత కష్టపడి చేస్తున్న వీడియోలు నా కోసం మీరు సబ్స్క్రైబ్ చేయించండి. అక్కడ సెల్ ఓపెన్ చేసి ఇద్దరా బాబు ఇది ఛానల్ ఉంది మనకు మనీ ఎక్స్పో దీని ద్వారా చూసుకో నేర్చుకో అని చెప్పేసి వీడియోలు పంపించండి. పాత వీడియోలు సబ్స్క్రైబ్ చేసేసి 2 పనులు చేయండి. ఆడ చేత లైక్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి వదిలేస్తే ప్రతి నోటిఫికేషను మీ ఫ్రెండ్స్ అందరికి వెళ్ళిపోద్ది. ఓకేనా? ఓకే, ఇంకా అది ఆ స్టోరీ పక్కన పెట్టండి. ఆస్ట్రేలియా మ్యాప్ చూసాం కదా, చూడండి పేరు తొందర రావట్లేదు. నేను బ్యాక్ వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటే చూడండి పక్కన యూఎస్, యూకే, కెనడా ఇవన్నీ దేశాలు కనిపిస్తున్నాయి, మలేసియా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాప్లో ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి యాప్లు అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను. ఈ వీడియో ఫాలోయింగ్ బట్టి వస్తుంది నెక్స్ట్ వీడియో అనేది. మీరు ఎలా నన్ను ఎంకరేజ్ చేసినట్లయితే ఈ నెల ఆఖరికల్లా నాకు 10,000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి. నాకు ఇప్పుడు 1,400 మంది ఉన్నారు. పక్కన 0 పడాలి, 10,000 దాటాలి. మీ చేతిలో ఉంది. ఇంకో 15 రోజులు టైం ఉంది, మీ చేతిలోనే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా బాండెక్స్, సిద్రా కాయిన్ కూడా లింకులు డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే వాట్సాప్ లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దీంట్లో పై నెట్వర్క్ గురించి చేసిన వీడియోలు, సిద్రా కాయిన్ గురించి చేసిన వీడియోలు, బాండెక్స్ గురించి అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి. అవి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా టెలిగ్రామ్లో కొన్ని యాప్లు పెట్టాను, అవి కూడా లిస్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. టాన్ స్టేషన్ అనే ఒక యాప్ ఆల్రెడీ అది కూడా కాయిన్ 2 పైసలు లిస్ట్ అయింది. అది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు చేయండి. ఆ వీడియో ఎలా చేయాలో కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. నేను డిస్క్రిప్షన్లో పెట్టిన ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే మీకు బైనాన్స్ ఎక్స్చేంజ్ లింక్ కూడా మనం అందులో రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటే చాలామంది అందులో కాయిన్ కూడా కొనుక్కోవాలంటే లిస్ట్ అయిన కాయిన్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ డిస్క్రిప్షన్ మొత్తం చూడండి. పై నెట్వర్క్, బాండెక్స్, సిద్రా లింకులు కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, పక్కన ఉన్న గంటను ప్రెస్ చేయండి.